యూనివర్సిటీలో జరిగిన జ్ఞానబేరి కార్యక్రమ వేదిక ఆ యువతిని సమాజ సేవ చేసే వైపు అడుగులు వేసేలా చేసింది. కలెక్టర్ విధులు ప్రత్యక్షంగా చూడటం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించటం తనను ఉన్నత అధికారిని అయ్యేలా చేశాయి. మొదటి ప్రయత్నంలో విఫలం. బంధువుల అవహేళన మాటలు ఆమె సంకల్పం ముందు ఓడిపోయాయి. గ్రూప్ 2లో ఉద్యోగం సాధించినప్పటికీ మరింత పట్టుదలతో చదివి అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొలువు కొట్టింది. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే తన లక్ష్యం అంటున్న వైష్ణవితో చిట్చాట్. కేంద్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి పోస్టులు చూసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్పుకుంటారు. అదే రాష్ట్ర స్థాయిలో అయితే గ్రూప్ 1 ఉద్యోగం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటకు చెందినటువంటి వైష్ణవి అద్భుతమైనటువంటి మార్కులు సాధించి ఉద్యోగాన్ని సంపాదించారు. ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు. మేడం, మీకు ముందుగా ఈటీవీ నుంచి అభినందనలు. ఉద్యోగం వచ్చినందుకు. ఉద్యోగం సాధించాలన్న ఆశ ఎప్పుడు మీకు కలిగింది మేడం? అది యాక్చువల్గా 2018లో నేను జ్ఞానబేరి ప్రోగ్రామ్ చేశానండి సీఎం సార్తో. చంద్రబాబు గారే ఉన్నారు. అప్పుడు ఐఏఎస్ గారు ప్రద్యుమ్న గారితో ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే ఇలా సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ అని నేను అనుకున్నాను. అప్పటి నుంచి అసలు సివిల్స్ అంటే ఏంటి అనేది 2019లో నా గ్రాడ్యుయేషన్ అయింది. అప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నా గోల్ కూడా యూపీఎస్సీయే. దాంట్లో భాగంగానే ఏపీఎస్సీ గ్రూప్ 1 రాశాను. ఇది నా సెకండ్ అటెంప్ట్. దానివల్ల ఇప్పుడు సెలెక్ట్ అయ్యానండి. గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు, ఉద్యోగం సాధించారు. అయితే సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఈ గ్రూప్ 1 రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఓకే, సివిల్స్ వచ్చేసి మనం మొత్తం ఇండియన్ కి సంబంధించింది ఉంటుందండి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ అవి ఉంటుంది. మళ్ళీ మనం ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ అవన్నీ చదవాలి. ప్రిపరేషన్ అయితే సేమే ఉంటుంది. ఎక్స్ట్రా సిలబస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఉంటుంది. అంటే అప్పటికే మీరు గ్రూప్ 2 ఉద్యోగం సాధించారని తెలిసింది. సో గ్రూప్ 1 రాయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే నా అల్టిమేట్ గోల్ యూపీఎస్సీ అండి. దాంట్లో భాగంగా గ్రూప్ 1 రాశాను. ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీ రాస్తాను. గ్రూప్ 1 రాస్తే ఇంకా ఫ్యూచర్లో అన్న కన్ఫర్డ్ ఐఏఎస్ అలా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాశాను. గ్రూప్ 1 కూడా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్లు అడిగారు? దేనికి సంబంధించి ముఖ్యంగా అందులో ప్రస్తావించారు? నాకు ఇంటర్వ్యూ అయితే 35 మినిట్స్ జరిగిందండి టోటల్ ఫైనల్ ఇంటర్వ్యూ. దాంట్లో మేజర్గా నేను డైరీ టెక్నాలజీ కోర్స్ చేశాను. నా బీటెక్లో డైరీ టెక్నాలజీ గురించి అడిగారు. నేను ప్రెజెంట్ చేసే జాబ్ ఎండోమెంట్ అండి. ఎండోమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. ఇంకా నేను ఒక ఉమెన్ కాబట్టి ఉమెన్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏంటి అండ్ ఆల్సో ఉమెన్ రిలేటెడ్ పాలసీస్ గురించి అడిగారు. ఆ ఫ్యూచర్లో మీరు డిఎస్పీ అయితే ఏం చేస్తారు, మీ ఫ్యూచర్లో కలెక్టర్ అయితే ఒక కేస్ స్టడీస్ లాగా క్వశ్చన్స్ అడిగారు. మేజర్ క్వశ్చన్స్ ఇలాగే వచ్చాయి. గ్రూప్ 1 సాధించడానికి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా సాగిందండి? ఫస్ట్ అయితే 2019లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అప్పుడు కోచింగ్ తీసుకున్నాను ఆర్సీ రెడ్డిలో. కరోనా టైం 2020లో రావటం వల్ల కోచింగ్ సరిగ్గా తీసుకోలేకపోయాను. ఇంకా సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి 2021 నుంచి. 2 టైమ్స్ యూపీఎస్సీ అటెంప్ట్ చేశాను. ఒకసారి ప్రిలిమ్స్ అయింది, ఇంకొకసారి మన మెయిన్స్కి నేను క్లియర్ చేయలేకపోయాను. ఇట్లా కాదు, మెంటల్గా నాకంటూ ఒక స్టెబిలిటీ ఉండటం కోసమే నేను ఏపీఎస్సీ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ వచ్చింది. ఇలా ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 కూడా రాశానండి. అయితే సివిల్స్లో మీరు అటెంప్ట్ చేసినప్పుడు, ప్రిలిమ్స్లో మీరు రాకపోవడం కానీ, గ్రూప్ 1 కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ సారి మీకు కనీసం పాస్ కానప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇంట్లో నుంచి కానీ మీకు మీరు ఎలా మోటివేట్ అయ్యారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అండి 2 టైమ్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యానండి 2019 నుంచి. ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ అవ్వలేదు. ఫెయిల్ అవ్వగానే రూమ్లో ఐసోలేట్ చేసేసుకునేదాన్ని. నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫిట్ అవ్వనేమో, నేను నా సైడ్ వెళ్ళిపోవాలనుకునేదాన్ని. అప్పుడు డాడీ, మమ్మీ కాన్స్టెంట్ సపోర్ట్. ఇంకా అది ఫెయిల్యూర్స్ వస్తాయి, మనకు టైం ఉంది, నువ్వు ప్రిపేర్ అవుతా ఉండు, వి విల్ సపోర్ట్ అన్నారు. అందుకని నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అమ్మ, నాన్న, చెల్లి సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదండి. ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్న వారికి ఎలాంటి సలహాలు, సూచనలు చేస్తారు? ఏ సబ్జెక్టుల మీద లేదా ఏ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది? 6 అవర్స్ కానీ 7 అవర్స్ కానీ మీరు చదివేది ఎలా చదవాలంటే చాలా స్మార్ట్గా చదవాలి. సిలబస్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని పిచ్చిగా మెటీరియల్స్ వాటిని కాకుండా దానికి సంబంధించిన ఒక రిలవెంట్ మెటీరియల్ తీసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు రివైజ్ చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. ఆడపిల్లలు కనుక చదువుకుంటాము, కంపల్సరీ మేము సాధిస్తాం అమ్మా నాన్న అన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఒక మోరల్ సపోర్ట్ అనేది మీరు ఇవ్వండి. వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినా కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతారు. అయితే ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు ముందు మీరు చేసినటువంటి ప్రసంగము, ఆయన ఇచ్చినటువంటి ప్రశంసలతోనే ఈ రోజు ఈ గ్రూప్ 1 సాధించారు. ప్రభుత్వంలో ఉన్నారు కనుక, సో ఆయన కింద పని చేయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్, నా గోల్ ఏంటంటే నేను పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అయిపోవాలి అనుకున్నాను. 2018 జ్ఞానబేరి సీఎం సార్ ఇంటరాక్షన్, ఆయన నన్ను చెప్పిన మాటలు, మీరు ప్రొఫెసర్స్ కంటే చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడారు అన్నారు. అదొక మోటివేషనల్ గా అనిపించిందండి. అదొక ఇంపార్టెంట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సీఎం సార్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఆయన వల్లే నేను ఈ ఫీల్డ్కి ఇలా వచ్చాను. ఫ్యూచర్లో కూడా సార్ కింద పనిచేస్తాను కాబట్టి నేను ఏ సర్వీస్లో ఉన్నా కానీ నా కంప్లీట్ సర్వీస్ అనేది నేను ప్రజలకు అందించాలని అనుకుంటున్నాను, అందిస్తాను కూడా. చిన్నప్పటి నుంచి కూడా తన లక్షణాలు కొంచెం సివిల్స్ అనుకూలంగా అనిపించాయండి. అంటే తన రైటింగ్ కానీ ఎలక్యూషన్లో ఇట్లాంటి వాటిలో తను ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చేది. బీటెక్లో కూడా తను గోల్డ్ మెడలిస్ట్. తను కూడా ఇంట్రెస్ట్ అండి సివిల్స్ సాధించాలని. దానికి తగ్గట్లే మేము కూడా ప్రోత్సాహం ఇచ్చాము. మా ప్రాంతంలో గ్రూప్ 1 స్థాయిలో ఆఫీసర్గా సెలెక్ట్ కావటం మాకు చాలా ఆనందంగా ఉందండి. 6 ఏళ్ల నుంచి అండి ఇది. ఇప్పుడు విజయం కాదండి. 3 సంవత్సరాల క్రితం ఆమెకి ఎండోమెంట్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చిందండి. తర్వాత అలాగే రూమ్లో కూర్చొని 10-12 గంటలు అంటే చదివేదండి. ఎక్కడ ఎంజాయ్ చేయటం కానీ ఏమైనా లేదు. దేవుడు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడండి మా అమ్మాయి కష్టపడ్డందుకు. యూపీఎస్సీ కోచింగ్ తీసుకుందండి. ముందు అది కూడా రాస్తుందండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో రాసి అది కూడా విజయం సాధిస్తుందండి. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో పాటు ఆ రోజు యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రోగ్రాంలో చంద్రబాబు ఇచ్చినటువంటి మోటివేషన్తోనే ఈ రోజు గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించారని వైష్ణవి చెబుతున్నారు. కష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించడము పెద్ద కష్టమేమీ కాదని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, జగ్గైపేట నుంచి.